ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామములో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన కృపను బట్టి మరి ఒక దినాన్ని మనకు అనుగ్రహించారు. ఈ ఉదయాన్ని మీరు అంతా ఎలా ఉన్నారు? శోధన కాలంలో మీరు ఉన్నారా? వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నారా? మీరు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నప్పటికీ కూడా ఆయన మాట ఎప్పటికీ నిరర్థకం కాదు. ఆ మాటే మీ జీవితంలో శక్తి కలిగిన కార్యములు జరిగిస్తుంది. నా శక్తిని బట్టి, నా జ్ఞానాన్ని బట్టి నేను ఈ మాటలు మాట్లాడడం లేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడే ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి దేవుడు అనుగ్రహిస్తున్న మాటను నా కొరకైనా నమ్మండి. ఆ వాగ్దాన నెరవేర్పును తప్పక మీరు చూస్తారు. అదేవిధంగా మీరు ఇంకెవరైనా సమస్యల్లో ఉంటే తప్పకుండా మీ సమస్య నాతో పంచుకోండి కామెంట్ రూపంలో. మీరు తెలియజేసిన ప్రతి సమస్యను దేవుని చేతులకు అప్పగిస్తున్నాను. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు కూడా నా ఇష్టం కాదయా, నీ చిత్తమైన దేవుని చిత్తం కొరకు ఎదురు చూడండి. దేవుని కనుదృష్టి మీపైన పడేటట్లుగా ఒక ప్రత్యేకమైన జీవితము, నమ్మకమైన జీవితం కలిగి ఉండండి. దేవుడే మిమ్మల్ని నడిపిస్తాడు. అదేవిధంగా అమెరికా, ఇరాన్ యుద్ధ సమాచారం గురించి మనం వింటూ ఉన్నాం కదా. కాబట్టి అందరం కూడా త్వరలోనే ఆ యుద్ధము ముగించబడాలని ప్రార్థన చేద్దాం. ఆ యుద్ధం జరుగుతున్న దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని కాపుదల వరకు ఉండాలని, ఏ నష్టము కూడా వారు చూడకూడదని భయంకరమైన భయముతో జీవిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుని చేతులకు అప్పగించుకుందాం. ఈ వాక్యం చివరిలో అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని కార్యాలు పొందుకుందాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 31వ అధ్యాయము 24వ వచనము. ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ధైర్యాన్ని కోల్పోయిన స్థితిలో ఉన్న, భయముతో ఉన్న మీతో దేవుడు మాట్లాడుతున్నారు. ధైర్యం వహించి నిబ్బరముగా ఉండండి అని. ఏ పరిస్థితిని బట్టి మీరు ధైర్యాన్ని కోల్పోయారో నాకు తెలియదు, కానీ మీకు భయం కలిగించే పరిస్థితి ఏదైనప్పటికీ కూడా, మీరు ధైర్యం కోల్పోయేటట్లు చేస్తున్న పరిస్థితి ఏదైనా, మీ కెపాసిటీని బట్టి ధైర్యం తెచ్చుకోవద్దు, మీ పరిస్థితి బట్టి ధైర్యం తెచ్చుకోవద్దు, కానీ దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే మనం ఆధారపడింది మనుషులపైన కాదు, దేవునిపైన. ఎంతో కాలంగా దేవునిపై ఆధారపడి ఆయన కార్యం కొరకు ఎదురు చూస్తున్నారేమో. మీరు ఆయన కొరకు ఎదురు చూస్తున్నట్లయితే ఇక భయపడక్కర్లేదు. ఎందుకంటే నిజంగా ఆయనపై ఆధారపడిన వారికి భయపడరు. కష్టాలు వస్తాయి, ఆర్థిక బంధకాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, నలువైపులా నేను షేక్ చేయడానికి అనేక శ్రమలు కొడతాయి. సునామీలా నీ మీదకి శ్రమలు వచ్చిన, తుఫానులా నేను కొడుతూ ఉన్నప్పటికీ కూడా నువ్వు ధైర్యంగా ఉండొచ్చు. ఎందుకంటే నువ్వు ఆనుకున్నది ప్రభు మీద. శ్రమలు వచ్చినప్పుడు, భయంకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు నువ్వు ఏ విధంగా స్పందిస్తున్నావు అనేది దేవుడు చూస్తున్నాడు, సాతాను కూడా చూస్తున్నాడు. ఈ భయంకరమైన శ్రమ గుండా వెళ్తున్నా, ఈ వ్యాధి గుండా వెళ్తున్నప్పుడు నీ మాటలు ఎలా ఉన్నాయి, నీ స్పందన ఎలా ఉంది, నువ్వే విధంగా ప్రవర్తిస్తున్నావు అనేది దేవుడు నిన్ను పరిశీలిస్తూ ఉన్నాడు. సాతాను కూడా పరిశీలిస్తూ ఉన్నాడు. ఆ శ్రమను కొద్దిగా ఎక్కువ చేసి, ఆ కష్టాన్ని ఇంకా కొద్దిగా ఎక్కువ చేసి, ఆ బాధని ఇంకా కొద్దిగా ఎక్కువ చేసి, నువ్వు మాటలు తప్పిపోవాలని, నీ చేతలు తప్పిపోవాలని, ఆలోచనలు తప్పిపోవాలని, దేవునికి దూరం అయిపోవాలని, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి దేవుని కార్యంకి దూరం అయిపోవాలని సాతాను కూడా శ్రమలో నువ్వు ఏ విధంగా స్పందిస్తున్నావో చూస్తున్నాడు. నీవు గనుక ధైర్యం కలిగి నిబ్బరముగా, శ్రమ రాని పర్వాలేదు, వ్యాధి రాని పర్వాలేదు, ఆర్థిక బంధకాలు నా మీద పడని పర్వాలేదు, ఏ భారము నా మీద పడినా, ఎంత తుఫాను నాపైకి వచ్చినా, అగ్ని కొలిమిలో నేనున్నా, సునామీల శ్రమలన్నీ నలువైపులా నన్ను చుట్టుకున్నా పర్వాలేదు, నేను మాత్రం ధైర్యాన్ని విడిచిపెట్టను. ఎందుకంటే నా దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మార్గంలో నేను నడుస్తున్నాను, ఆయన నన్ను నడిపిస్తున్నాడు. నాకు ముందుగా ఆయన నడుస్తుంటే నేను నీకెందుకు భయపడాలి, ఆయన తప్పక నన్ను తప్పిస్తూ తీసుకువెళ్తాడని
నిబ్బరము కలిగి ధైర్యంగా ఉంటారు. ఏ శోధనకి కూడా షేక్ అవ్వరు, ఏ వ్యాధికి షేక్ అవ్వరు, ఏ ఆర్థిక బంధకాల మీద పడిపోయిన షేక్ అవ్వరు. నా దేవుడు ఉన్నాడని ధైర్యంగా ఉంటారు. ఆ విధంగా ధైర్యంగా ఉన్న వారిని ఇంకా సాతాను ఏమీ చేయలేడు. ఏ శోధనలు, ఏ వ్యాధులు, ఏ ఆర్థిక పరిస్థితులు పట్టుకొని వచ్చాడో అవన్నీ కూడా స్పీడ్గా సర్దుకొని వెళ్ళిపోతాడు. నీ కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు, నీ బిడ్డల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు, నీ పరిస్థితులన్నింటినీ విడిచిపెట్టి వెళ్ళిపోతాడు సాతాను. యోబు జీవితంలో కూడా ఆ విధంగానే అనేకమైన శోధనలు తీసుకొని వచ్చాడు. ఎవ్వరికి కలగనన్ని శోధనలు నలువైపులా వచ్చాయి యోబుకి. మాటలు నేను తప్పిందామని, మాటలో నేను పడిపోతాడేమో యోబు, దేవుని దూషిస్తాడేమో, ఆ మాట పట్టుకుందాం, దేవునికి దూరం చేద్దాం, యోబు శ్రమలలోనే మునిగిపోయి శ్రమలతో చనిపోయేలా చేద్దామని అనేక శ్రమలు పట్టుకొని వచ్చాడు సాతాను. అంత భయంకరమైన శ్రమల్లో యోబు ప్రతిస్పందన మాత్రం ఎంతో అద్భుతంగా ఉంది. శ్రమలు రాని పర్వాలేదు, నాకున్న సమస్తము పోనీ పర్వాలేదు, ఎందుకంటే ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకొని, వీటన్నిటికీ కారణం ఆయనే, ఆయనకు అధికారం ఉంది నాపైన అని ధైర్యంగా మాట్లాడుతున్నాడు. యోబు యొక్క ప్రతిస్పందన చూచిన సాతాను భయపడుతూ అన్నీ పట్టుకొని వెళ్ళిపోయాడు. అద్భుతకరమైన జయాన్ని యోబు చూచాడు. ఈరోజు నిన్ను కూడా ప్రభు పరిశీలిస్తున్నాడు. శ్రమలో నువ్వే విధంగా మాట్లాడుతున్నావు, శ్రమలో నువ్వే విధంగా స్పందిస్తున్నావు అనేది. ఎంత శ్రమ వచ్చినా నువ్వు భయపడక్కర్లేదు, నేను నిన్ను నడిపించేవాడిని ఉండగా ధైర్యంగా ముందుకు సాగిపో అని చెప్తున్నాడు ప్రభు ఈరోజు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ పరిస్థితులన్నీ నీకు వ్యతిరేకంగా లేస్తున్నాయా? నీ జీవితంలో నువ్వు భరించలేని శ్రమ, శోధన నీ ఎదుట ఉందా? ఏ విధంగా ముందుకు వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నావా? ఇంతటి ఇరుకు, ఇంత ఇబ్బంది ఎవ్వరికీ ఉండదేమో, నా జీవితంలో నేను అనుభవిస్తున్నానని నీకెదురవుతున్న భయంకరమైన శ్రమల మధ్యలో నలిగిపోతున్నావా? నిజమే కావచ్చు, నీకెదురవుతున్న శ్రమలు ఎవ్వరికి ఎదురు కాకపోవచ్చు. యోబుకు కూడా ఆ విధంగా ఎదురయ్యాయి. ఆ కాలంలో ఎవ్వరికి ఎదురవని శ్రమలు యోబుకి ఎదురయ్యాయి. ఎందుకని శ్రమలు వచ్చినాయి అంటే రెట్టింపు ఆశీర్వాదానికి కారకుడిగా చేయాలని. ఒకవేళ నీ జీవితంలో కూడా ఎక్కడ చూడనంత ఇరుకు ఉందా? ఇరుకులో నువ్వు నలిగిపోతున్నావా? అయినా భయపడొద్దు, మనసును ధైర్యం వహించి నిబ్బరంగా ఉండు. నీవు ఆధారపడిన ప్రభువు సామాన్యుడు కాదు. నిన్ను తప్పక విడిపించగలిగిన శక్తిమంతుడు, సామర్థ్యత కలిగినవాడు. కాబట్టి ఎంత ఇరుకులో ఉన్నా దేవునిపై ఆధారపడి, ఎన్ని సమస్యలు ఒకదానిపై ఒకటి పడుతూ ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యలన్నీ ప్రక్కన పెట్టి దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్ళిపో. అద్భుతకరమైన విజయాన్ని చూడబోతున్నావు. వాగ్దానం నమ్ముతున్నవారు, అవునయ్యా నా జీవితంలో ఎన్నో శ్రమలున్నాయి, నేను దాటజాలనే పరిస్థితులు నా ఎదుట ఉన్నాయి, అయినప్పటికీ నేను ధైర్యంగా ఉంటాను, ఎందుకంటే నిన్ను బట్టయ్యా అని దేవుని చూస్తూ ఆయన బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళండి. నేను ధైర్యంగా ఉంటానయ్యా, నేను ధైర్యాన్ని కోల్పోనయ్యా, నిన్ను చూస్తూ ముందుకు సాగుతానయ్యా అని దేవునికి సమర్పించుకుంటూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరొక దినాన్ని మాకు ఇచ్చి ఈరోజు సజీవులుగా నిన్ను స్తుతించటానికి, నిన్ను గనపరచటానికి మరొక దినాన్ని మా ఆయుష్కాలంలో యాడ్ చేసినందుకు వందనాలు తండ్రి. ఎవరు విడిచినా, ఎవరు మరిచినా మీరు మర్చిపోకుండా, విడిచిపెట్టకుండా నీ మాట ద్వారా మమ్మల్ని ప్రతిరోజు బలపరుస్తున్నారు తండ్రి. మనసును ధైర్యం వహించి నిబ్బరంగా ఉండండి అని ఈరోజు మాతో మాట్లాడారు. ఎవరైతే మనసులో కృంగిపోతున్నారో, పైకి మంచిగా ఉన్న అంతరంగంలో నలిగిపోతున్నారో, హృదయంతరంగాలను పరిశీలించేదేవా, ప్రతి హృదయాన్ని చూచుచున్నవాడా, నలిగిపోతున్న ప్రతి హృదయాన్ని కూడా లేవనెత్తండి. ధైర్యంతో నింపండి తండ్రి, విశ్వాసంతో నింపండి, నిరీక్షణతో నింపండి. నిబ్బరము కలిగి ముందుకు సాగడానికి ప్రతి ఒక్కరికి నీ ఆత్మశక్తినివ్వండి. ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థనలు మోకరించారో, పరిశుద్ధాత్ముడా నీ శక్తిని అనుగ్రహించండి, ధైర్యంగా ఉండడానికి నీ శక్తిని అనుగ్రహించండి, పూర్తిగా విశ్వసించడానికి తండ్రి. ప్రతి ఒక్కరిలో నిండిపోండి అయ్యా, ప్రతి ఒక్కరిలో ప్రవహించండి అయ్యా. మీరు ప్రవహించడానికి ఏ ఆటంకం ఉండకూడదు. నేను వారిలో ప్రతి ఆటంకంను కడిగివేసి మీరు నిరాటంకంగా ప్రవహించండి. పరిశుద్ధాత్ముడు మీరు నిరాటంకంగా ప్రతి ఒక్కరిలో ప్రవహించండి అయ్యా. మీరు ప్రవహిస్తే అన్నీ కొట్టుకొని పోతాయి, వ్యాధులు కొట్టుకొని పోతాయి, రోగాలు కొట్టుకొని పోతాయి, శ్రమ కొట్టుకొని పోతుంది, ఆర్థిక బంధకాలు కొట్టుకొని పోతాయి, బాధ కొట్టుకొని పోతుంది, చింత కొట్టుకొని పోతుంది, నిందలు కొట్టుకొని పోతాయి, అవమానాలు కొట్టుకొని పోతాయి, ఆర్థిక బంధకాలు కొట్టుకొని పోతాయి.
అసమర్థత కొట్టుకొని పోతుంది, అజ్ఞానము కొట్టుకొని పోతుంది, వ్యసనాలు కొట్టుకొని పోతాయి, పాపము కొట్టుకొని పోతుంది, శాపము కొట్టుకొని పోతుంది, అధైర్యము కొట్టుకొని పోతుంది, భయము కొట్టుకొని పోతుంది, అవిశ్వాసము కొట్టుకొని పోతుంది, నిర్జీవము కొట్టుకొని పోతుంది. పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరిని స్వాధీనం చేసుకొని నీ శక్తితో నీ జీవముతో నింపుతున్నందుకు వందనాలు. మరి ముఖ్యంగా ఎంతోమంది బిడ్డలు భయంకరమైన శ్రమల్లో శోధనలో ఉండి ఏం చేయాలో తోచక ఎట్టు వేళ్లలో తోచని పరిస్థితిలో ఉండి కామెంట్ ద్వారా తెలియజేస్తున్నారయ్యా వారి సమస్యను. పరిశుద్ధాత్ముడా, నీకు అసాధ్యమైంది లేదయ్యా. ఎంతమంది వేదనలో ఉన్నారో మీరు చూస్తున్నారు. హృదయంతరంగాలను పరిశీలించేదేవా, ప్రతి హృదయంలో ఉన్న బాధ మీరు చూస్తున్నారు. ప్రతి హృదయంలో ఉన్న బాధను, బరువును మీరు తీసివేసి తండ్రి నెమ్మదితో నింపండి అయ్యా. దేనిని గురించి వారి గుండె బరువైపోతుందో, దేనిని గురించి వారి గుండె బలహీనమైపోతుందో ప్రతి విషయాన్ని విడిపిస్తున్నందుకు వందనాలు. పాపము, శాపము, వ్యసనాలు కొట్టువేయండి తండ్రి. అనారోగ్య బంధకాలను విడిపించండి అయ్యా. ఆర్థిక బంధకాలు విడిపించండి తండ్రి. అప్పులను విడిపించండి. నేను అప్పిచ్చివారుగా చేస్తున్నారు నమ్ముతున్నాను. ఎక్కడైతే ధనాన్ని కోల్పోయారో ఇతరుల చేతిలో తిరిగి రెస్టోర్ చేయండి. ఇండ్లను కోల్పోయారో, ల్యాండ్స్ కోల్పోయారో, ఏది కోల్పోయినా తిరిగి రెస్టోర్ అవుతుందని నమ్ముతున్నాను. కోర్టు బంధకాల్లో ఉన్న వారందరినీ విడిపిస్తున్నందుకు వందనాలయ్యా. జైలు బంధకాల్లో ఉన్న వారికి అద్భుతకరమైన విడుదల అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి విడిపోయిన పరిస్థితిలో ఉన్నారయ్యా. ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టండి, నేను బాగు చేయండి, సరిచేయండి. చదువుకుంటున్న బిడ్డలను ప్రత్యేక చేతులు పెడుతున్నాను. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలని చేతులు పెడుతున్నానయ్యా. వారి జ్ఞానం కాదు నాయన, నీ జ్ఞానాత్మతో నింపండి. నీ దోతులను తోడుగా ఉంచి నీ శక్తిని అనుగ్రహించి ముందుకు నడిపించండి. అదేవిధంగా వివాహాల కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారయ్యా. వారే ఆశ్చర్యపోయే విధంగా ఆశ్చర్యకరమైన వివాహాలు జరిగిస్తున్నందుకు వందనాలు. ఎన్నో అవమానాలు, నిందలు పొందుతున్నారు నాయన. బిడ్డలు లేరని నిందతో, అవమానంతో ఉన్న ప్రతి కుమార్తెను తాకండి నాయన. ఆశ్చర్యకరంగా ప్రతి గర్భమును మీరు తెరుస్తున్నందుకు వందనాలు. ఉద్యోగాల కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో కూడా వారే ఆశ్చర్యపోయే విధంగా అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు. సొంత గృహాలు లేని బిడ్డలందరికీ కృపతో సొంత గృహాలు దయచేస్తున్నాను నమ్ముతున్నాను. కట్టబడుతున్న గృహాల మధ్యలో ఆగిపోయి ఎంతో సఫర్ అవుతున్నారయ్యా. ప్రతి గృహం మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. తిరిగి ప్రారంభించి కంప్లీట్ చేస్తున్నందుకు వందనాలు. వ్యాపారాలను దీవించండి, వ్యవసాయాలను దీవించండి, చేతి పనులను దీవించండి, పాడి పంటలను అభివృద్ధి చేయండి. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరికీ తోడండి, మీరు డ్రైవర్గా ఉండి నడిపించండి. ప్రాముఖ్యంగా గర్భంతోనే బిడ్డలందరికీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేస్తున్నందుకు వందనాలు. మరి ముఖ్యంగా ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరికీ కూడా జ్ఞాపకం చేసుకోండి. సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా వారు ఏ పని చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో, ఏ ప్రయత్నం చేస్తున్నారో ప్రతిదాన్ని మీరు సఫలపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీకు అసాధ్యమైనవి నీ ఎదుట ఉన్నాయి కదా, అయినప్పటికీ ధైర్యం తెచ్చుకో. మనసున నీ అంతరంగాన్ని చూస్తున్న ప్రభు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. నా కొరకు ఈ మాటలను వారందరూ కూడా ఆమెను చెప్పండి. ప్రతిరోజు వాగ్దానం లైక్ చేస్తూ, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేస్తూ, వాక్య పరిచయలో పాల్పొందుతున్న మిమ్ముళ్ళు, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.